ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రీతి సంగమా ప్రియమైన బిడ్డారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజీవ లెక్క నుంచి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ నేడుదినకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము ఎఫిఫనియాలోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఎపిఫనియాలోని 4వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య చేసిన దినాలలో ప్రభు తన వెంట ఉన్న శిష్యులు ప్రయాణమై సముద్రం మీద ప్రయాణమవుతున్న సందర్భంలో ఏర్పడిన సంఘటన. అంటే ప్రభువుని వెంబడించిన శిష్యులు ప్రభువుతో ఉన్నప్పుడు వారిలో ఉన్న భయమును, ఆందోళనను మరి దూరపరచడానికి దేవుడు తన కార్యాన్ని అక్కడ వారి మధ్య జరిగించాడు. అంటే వారి విశ్వాసములో బలపడాలంటే వారు ప్రభు కొరకు, తండ్రి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వారు ఎందు నిమిత్తమైతే ఏర్పరచబడ్డారో ఆ ఏర్పరచబడిన పరిచర్యలో భాగంగా వారి వారి యొక్క విశ్వాస జీవితాలను పరీక్షించడానికి దేవుడు ఇక్కడ ఈ సముద్రం పైన ఏర్పడిన పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. భక్తుడైన మత్తయి వీటిని ఎత్తి చూపుతూ ఆ దినాన జరిగిన సంఘటనను, అనగా యేసు గాలిని, సముద్రమును నిమ్మలించిన సందర్భాన్ని అక్కడ మనం చూడగలం. అంటే ఆయన ఉన్నప్పుడు, ఆయనతో పాటు శిష్యులు ఉన్నప్పుడు జరిగిన యొక్క సంఘటనలో భాగమే మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ప్రభువుతో మనం ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఏర్పడినప్పుడు ఆ ఏర్పడిన సంఘటనలో మన విశ్వాస పరిణామము ఏ విధంగా మనము ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనము దానిని సంరక్షించుకోగలమో చూడగలం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంటే ఆ ప్రయాణములో ప్రభు వెంట శిష్యులు, శిష్యులతో ప్రభువు, వీరి ప్రయాణము సాగుతుంది. ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు ఏర్పడిన ఆ పరిస్థితిని అక్కడ వివరించడం జరిగింది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. సముద్రం మీద తుఫాను లేచినందున అంటే తుఫాను వంటి పరిస్థితిని వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దేవుడు ఇక్కడ శిష్యులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే ప్రభువు తరువాత శిష్యులు ఎటువంటి పరిచర్య చేయాలో, వారు ఎటువంటి పరిచర్య చేయడానికి వారు శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలో ప్రభు గుర్తు చేశాడు. అంటే రాబోయే దినాలలో వారి ద్వారా జరగవలసిన పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను రక్షించి మనకు రక్షణనిచ్చి మరలా తిరిగి తండ్రి యొద్దకు ఆయన చేర్చబడారు. అయితే ఆ తరువాత అపోస్తలులు, శిష్యులు వీరి పరిచర్యను కొనసాగించారు. అనగా రాబోయే దినాలలో సంభవించబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరికరమైన స్థితిని అక్కడ వారికి గుర్తు చేశారు. అందుకని ఇక్కడ అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడను అంటున్నాడు. ప్రభు వెంట శిష్యులు ఈ సందర్భంలో అక్కడ ఏర్పడిన పరిస్థితి, అనగా
ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు రావచ్చు. అయితే వాటిని జయించడానికి, వాటిని ఎదిరించడానికి దేవుడు మనకి విశ్వాస పరిమాణాన్ని ఇచ్చారు. అంటే మనం ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసం మనలను ఆయన యందు నమ్మికను మనము ఆ యొక్క విశ్వాసమునకు కొనసాగించు వారం అవుతాము. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? ఆయన ఏమంటున్నారు? వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ప్రభువుని లేపుతున్నారు ఏమని? ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు. అంటే నశించిపోవట అంటే మరణం అవుతున్నాము. అంటే ఆ మరణము నుండి వారిని ఆయన జీవంలోనికి నడిపించేవాడు, మరణాన్ని జయించినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. ఇక్కడ శిష్యులు ఆ తుఫానును చూసి, ఆ గాలిని చూసి భయపడి ప్రభువుని వేడుకుంటున్నారు. ప్రభువు వారు వేడుకుంటున్న విషయాన్ని, వారు అడుగుతున్న విషయాన్ని ప్రభు అక్కడ చెప్తా అంటారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి అంటాడు. అంటే వారి విశ్వాసం ఎలాగుంది? ప్రభు వెంట ఉండి కూడా వారు ఎలా ఉంటున్నారు? అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు. ఎందుకని? వారు ప్రభువుని, ప్రభు యొక్క మాటలను ఇంకనూ హృదయమందు పూర్తిగా ఎరుగక వారు ప్రభుతో ఉంటున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ వారు ఎలాంటి విశ్వాసంలో ఉన్నారో ప్రభు గుర్తు చేశారు. అందుకే అంటాడు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ శిష్యులను అల్ప విశ్వాసులు అన్న ప్రభువు ప్రకృతిని ఆయన నిమ్మలింపజేశాడు. ఏంటి? గాలిని సముద్రమును నిమ్మలమాయను అంటున్నాడు. అంటే గద్దింపగా ఆయన మాట చేత, ఆయన వాక్కు చేత సమస్తమును కలుగజేసిన వాడు, ఆ సమస్తమును కలుగజేసిన దేవుని యొక్క మాటకు అవన్నీ కూడా లోబడి ఉంటున్నవి. సృష్టికర్త సృష్టి యావత్తును ఆయన తన మాట ద్వారా పలికిన విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అయితే ఆయన బిడలమైన మనము, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడుతున్న మనము, ఆయన మనకిచ్చిన నిత్య జీవము, నిత్య రక్షణ, అవును, మనము నశించకూడదని, మనము విశ్వాసములో ముందుకు కొనసాగాలని ప్రభు ఇక్కడ శిష్యులకు చెప్పిన మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అంటున్నాడు. అంటే మనం ప్రభువునందు విశ్వాసము కలిగిన వారమైతే, మన విశ్వాసము ప్రభువునందు పూర్తిగా కలిగిన వారమైతే, మనము ఆయన మాటల యందు, ఆయన ఉపదేశముల యందు జీవించిన వారమైతే మన యందు ఆయన కార్యాలు నెరవేర్చబడతాయి. అంటే మనం అల్ప విశ్వాసులుగా కాక విశ్వాసులుగా ప్రభు యొక్క మాటలలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో ఆయన మనకు చూపించిన మార్గాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ శిష్యులు ప్రభువుని వేడుకుంటున్నారు ఏమని? నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ నశించిపోతున్న వారి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన లోకానికి పంపించారు. కాబట్టి నేడు నశించిపోతున్న అనేకుల కొరకు ఆయన విశ్వాసములోనికి నడిపింపబడడానికి దేవుడు మనల్ని ఉంచాడు. అంటే విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్న మనము ఆ విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించబడిన ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటని బట్టి నీవు నేను కూడా దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి, మనలో ఉన్న అపనమ్మికను తొలగించుకుని ప్రభువుని బట్టి మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నమాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనం ఆయనతో పాటు సదాకాలము ఉండాలని ప్రభు తలంచారు. కాబట్టి ఆయన నిరంతరము మనతో ఉండేవాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసంలో మనం కొనసాగింపబడతాము. కాబట్టి ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అంటే ప్రభువును గురించి ఏమంటున్నారు? ఈయన ఎట్టివాడు అంటే ఆయన మాటకు గాలియు సముద్రము లోబడుతున్నవి. అంటే
ప్రభు మాటకు అన్నీ లోబడతాయి. ఎప్పుడు నువ్వు ప్రభు మాట వింటే, ఆ ప్రభు మాటను అనుసరిస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసంలో నీవు నేను కొనసాగితే, ఆయన నీ పట్ల నా పట్ల ఆయన చేయను ఉద్దేశించిన వాటిని ఆయన చేయను. కాబట్టి అల్ప విశ్వాసులుగా కాక, అవిశ్వాసులుగా కాక, విశ్వాసులుగా దేవుని యొక్క మాటల యందు, ఆయన ఉపదేశముల యందు, ఆయన బోధల యందు, ఆయన చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం అనుసరించినప్పుడు ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము సదాకాలము జీవించే వారమై ఉంటాము. ఆనాడు శిష్యులు ప్రభువుని వేడుకున్నారు. వెంటనే ప్రభు వారి యొక్క స్థితిని గుర్తెరిగి అల్ప విశ్వాసులుగా కాక విశ్వాసులుగా వారిని చేశారు. కాబట్టి నేడు వారు ప్రభువును గురించి, ప్రభు యొక్క మాటను గురించి అనేక చోట్ల అనేక మందికి తెలియజేయబడ్డారు. కాబట్టి ఆనాడు శిష్యులైతేనేమి, అపోస్తులైతేనేమి, నేడు ఆయన బిడలైన వారు ఎవరైతే ప్రభువును గూర్చి, ఆయన విశ్వాసతను గూర్చి తెలియజేస్తున్నారో ఆ విశ్వాసతలో కొనసాగింపబడేవారు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారే అంటారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని మనము నిర్లక్ష్యము చేయక, అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ఉంటూ ఆయన గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి నిమ్మలమాయను. కాబట్టి దేవుని మాటలను బట్టి, దేవుని ఉద్దేశాలను బట్టి నేడు నీవు నేను జీవిస్తూ, నీవు నేను ఆయన సన్నిధిలో విశ్వాసములో, ఆ విశ్వాసములోని కొనసాగే విధానములో అల్ప విశ్వాసులుగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా రాయించిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన నీ యొక్క శిష్యులతో నీవు ప్రయాణం అవుతున్నప్పుడు ఏర్పడిన సందర్భములో వారు నాయన నశించిపోతున్నాము, రక్షించమని వేడుకున్నారు. నిజమైన ఆయన మానవులుగా మాకు ఎన్నో భయాలు, ఆందోళనలు ఉంటవి. అయినప్పటికీ నేను ఆయన నీ వద్దకు వచ్చినప్పుడు నీవు మా విశ్వాసాన్ని తొలగించి మమ్మల్ని విశ్వాసులుగా చేయవాడవు. కాబట్టి నాయన ఇక్కడ అనేకులు నాయన అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా ఉంటున్నారు. అటు వారిని విశ్వాసులుగా చేయండి, ధైర్యం పుట్టించండి. నీ ప్రేమ, నీ అనురాగము, నీ సన్నిధి, నీ కాపుదలు ఉంచండి. ఎవరైతే ప్రభువా నీ వద్దకు రాక, నీ వద్ద చేరక, నిన్ను వేడుకొనక లోకముతో, పాపముతో జీవిస్తున్న వారే అన్నారు, వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. ఎందుకంటే నాయన ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యము చేయక, నీ నిత్యరాజ్యములో నీతో సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత ప్రతి వారికి దయచేసినందుకే వందనాలు. అవును నాయన, ఆనాడు శిష్యులు భయము చెంది ఆందోళన చెందారు, వేడుకున్నారు, రక్షించావు. నేడు మేము భయము కలిగి, ఆందోళన కలిగి నేను వేడుకుంటున్నాను. మమ్మల్ని రక్షించువాడువు, కాపాడువాడువు. కాబట్టి నాయన నీ వద్దకు వచ్చి వారిని నీవెంత మాత్రము నువ్వు త్రోసివేయక, నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ కనికరముల చేత మమ్మల్ని కాచి, కాపాడి, సంరక్షించమని తండ్రి, నీ అందు మేమును, మా అందు నీ మాటలు, నీ కుమారుని యందు మా యొక్క విశ్వాసమును ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా నిత్యము కొనసాగింపబట్టో కట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి అవసరత లెక్కర్లు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. నేడు సభాతు పరిచయాలు, నీ సేవలు, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా బలపరచబడి, భద్రపరచబడి, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు హృదయమందును, ప్రవర్తన యందును నీ నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి జీవములుగా నీ మాటల చేత మిమ్మల్ని జీవింపజేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి, సంరక్షించునుగాక. ఆమేన్.